దేవుని కృపలో మరొక ఆదివారం నాడు దేవుని మాటలు నేర్చుకుంటున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 18వ వచనము 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసుకున్నాం. ఏంటంటే యెషయా ప్రవక్త గారు ఈ విషయాలు తెలుపుతున్నాడు. నేను వారి ప్రవర్తనను చూచాను, చూచి వారిని స్వస్థపరుస్తాను అన్నాడు. స్వస్థపరిచే విషయంలో మనము నిన్నటి వారి వరకు దేవుడు స్వస్థపరచువాడు అయితే ఆయన ఇచ్చే స్వస్థత శరీరమునకు ఆత్మకు స్వస్థతను అనుగ్రహించే దేవుడికి సమస్తము సాధ్యము. స్వస్థత కావాలి మనకేం కావాలి? దేనికి కావాలి? ఆత్మకు కావాలి, శరీరానికి కూడా కావాలి. అయితే ఇందులో ఒకవేళ శరీరానికి స్వస్థత లేకపోయినా పర్లేదేమో, కానీ ఆత్మకు మాత్రం తప్పనిసరిగా మనకు స్వస్థత కావాల్సిందే. ఎందుకంటే స్వస్థత దేవుడి నుండి మనం పొందుకునేటప్పుడు మొదట ఆత్మకు తర్వాత శరీరానికి స్వస్థత మనం పొందుకోవడం వలన అది కరెక్ట్ పద్ధతిగా మన జీవితంలో మనము దేవుని చిత్తంలో ముందుకు సాగిన వారు అవుతాం. అలా కాకుండా శరీరానికి ఒకటే స్వస్థత తీసుకొని ఆత్మను గురించిన అవగాహన లేకుండా, ఆత్మను గురించిన పట్టింపు లేకుండా మనం జీవిస్తే ఆత్మ రోగంతో కుళ్ళిపోతుంది. ఆత్మ ఏమవుతుంది? రోగంతో కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది. అది కాస్త ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్ ఏర్పడి ఏమవుతుంది? మొత్తానికి ఆత్మను మనము నాశనానికి నడిపించిన వారు అవుతాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆత్మను ఆర్పకుడి అన్నది. ఆత్మకు సంబంధించిన విషయంలో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఆ తర్వాతనే శరీరానికి సంబంధించిన విషయంలో మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువుల వారు స్వస్థపరుస్తారన్నాడు. మీ ప్రవర్తనను చూసి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానన్నాడు. ఆ స్వస్థపరిచే విషయంలో మొదటిగా మనం ఆత్మను శుద్ధి చేసుకోవాలనే విషయాలు మనం చూసుకోవడం జరిగింది. శరీరానికి ఎన్ని రోగాలు ఉన్నాయో మనం చూసుకుంటూ వచ్చాము. అలాగే ఆత్మకు కూడా ఎన్నో రోగాలు ఉన్నాయి, వాటిని నయం చేసుకోవాలనే విషయాల గురించి కూడా చూసుకుంటూ వచ్చాం. ఈ దినము వారిని నడిపిస్తాను అన్నాడు. వారిని ఏం చేస్తాడు? నడిపిస్తాను అన్నాడు. నడిపించడం అంటే నడిపిస్తాను అంటే ఎవరు నడిపిస్తారమ్మా? సాధారణంగా ఎవరు నడిపిస్తారు? నడవలేని వారిని నడిపిస్తారు, గుడ్డి వారిని పట్టుకొని నడిపిస్తారు. నడిపిస్తాను అంటే చెయ్యి పట్టుకొని నడిపించడము. నడుచుకొని రా అంటే నువ్వే పట్టుకొని రా అని అర్థం. నడిపిస్తాను అంటే నేనే పట్టుకొని నడిపిస్తాను, నేనే పట్టుకొని నడిపిస్తాను. ఎవరిని నడిపిస్తాడు అంటే నడవలేని వారిని నడిపిస్తాడు, చూపు లేని వారిని నడిపిస్తాడు కదా. అపోస్తలుడైన పౌలు గారికి పరలోకం నుండి దర్శనం వచ్చింది. ఆయన కళ్ళు పోయినాయి. అప్పుడు తనను ఎవరైనా పట్టుకొని నడిపిస్తారా అని తడువు చేశాడట. ఎందుకు? కళ్ళు పోయింది. అలా తడుముతూ ఉంటే పట్టుకొని నడిపించాడట. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకముందు, కన్న తండ్రి అయిన దేవుడు యెహోవా ఆయన నేను మిమ్మల్ని నడిపిస్తానని ఇశ్రాయేలీయులతో చెబుతున్న మాట ఇది. ఎక్కడికి నడిపిస్తాడు ఆయన పట్టుకొని ఎక్కడికి నడిపిస్తాడు? రెండోది
ఆయన పట్టుకుంటే నడవగలమా? మనం పట్టుకుంటే నడవగలమా? దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? ఇంతకు దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంటారు? దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? సన్మార్గంలోనికి నడిపిస్తాడు కదా. ఒకసారి చూడండి, 23వ కీర్తన 23వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదవండి. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? శాంతికరమైన జలముల యొద్దకు. శాంతికరమైన జలముల యొద్దకు. తర్వాత 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడట. ఎక్కడికి నడిపిస్తాడయ్యా? ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడంట. ఎక్కడికి నడిపిస్తాడంటే శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తా. తర్వాత నీతి మార్గములలో నేను నిన్ను నడిపిస్తా అని దేవుడు ఇశ్రాయేలును పట్టుకొని నడిపిస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళకే పట్టుకోమన్నాడు. మీరు నన్ను పట్టుకొని నడవండి అన్నాడు. ఇశ్రాయేలీయులను నన్ను పట్టుకొని నడవండి అంటే వాళ్ళు ఏం చేశారంట అంటే ఆయనను పట్టుకొని కొంత దూరం వెళ్ళారంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు చూపించేటువంటి మార్గము వారికి ఇంకా సరిగా చూడకపోవడం వలన, గ్రహించకపోవడం వలన లోకం వైపు తిరిగినారంట. వాళ్ళు లోకం వైపు తిరిగి దేవుని చేయి విడిచిపెట్టారంట. దేవుని చేయి విడిచిపెట్టి అటు ఇటు తిరిగారంట. రకరకాలు తిరిగేశారు. ఇట కాదు, నా పిల్లల్ని నేను వాళ్ళు పట్టుకొని నా ఇంట రండి అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదని చెప్పి ఆయనే చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నాడు దేవుడు తన పిల్లల్ని. వెళ్తుంటే వాళ్ళు కొంత దూరం వరకు వెళ్తూ ఇశ్రాయేలీయులు మరలా లోకంలో ఉన్నటువంటి కొన్ని వాటిని చూసి ఆయన చేయిని ఎదిరించుకొని మళ్ళీ ఒక మార్గంలో వెళ్తున్నారట. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలని ఆయన ఆశ? శాంతికరమైన చోటికి, నీతిగా ఉన్న చోటికి, శాంతంగా ఉండే చోటికి, నీతిగా ఉన్న చోటికి. ఎవరు వెళ్తారమ్మా? మామూలుగా దేవుడు ఉండే చోటికి ఎవరు వెళ్తారు? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం. చూడండి అక్కడ, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అన్నాడు. సామెతలు 12:28 ఏముంది? దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? శాంతి గల చోటికి, నీతి గల చోటికి నడిపిస్తాను అన్నాడు. అంటే నీతి మార్గంలో ఏమి లేదు? మరణమే లేదు. మరణమే లేని చోటికి దేవుడు తీసుకెళ్తాడు, రమ్మని పిలుస్తున్నాడు మనం. అంతేకాదు, ఆయన నేను పట్టుకొని నడిపిస్తానంటాడు. దేవుడు ఎవరు నడిపిస్తాడు? వారి ప్రవర్తనను చూచి నడిపిస్తాడు. అంటే ఇప్పుడు మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి మనం ఒప్పుకున్న వారమైతే మనము అయ్యా నేను బలహీనురాలను, నేను చూపు లేని వాడను అని చెప్పి దేవుడు అంటున్నాడు, నేనే పట్టుకొని నడిపిస్తాను నిన్ను. అంటే దేవుడు ఇప్పుడు దేవుడు పట్టుకున్నాడంటే సాధారణంగా ఆయన విడిచిపెట్టాడు. ఎప్పుడు? మనకై మనం ఆయన చేతికి మన చేతిని ఇచ్చినప్పుడు. మనకే మనము మన చేతిని ఏం చేయాలి? ఆయన చేతికి ఇవ్వాలి.
అప్పుడు మనం ఆయన పట్టుకొని నడిపిస్తుంటే మనం ఎదిరించుకో, మనం విడిపించుకోం కదమ్మా. అలా కాకుండా మనము దేవుని చేతికి మన చేతులు ఇవ్వకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఈరా నీ చెయ్యి అంటే కూడా మనం ఏం చేస్తాం, కొంత దూరం పోయి ఇది తెచ్చుకుంటాం. ఇది మన పిల్లలతో ఉన్నటువంటి అనుభవాలు కదమ్మా, అనుభవాలు. కానీ వాళ్ళని ఉంచేపెట్టుకునైనా అంటే పట్టుకుంటారు, కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింటారు, ఎప్పుడు పోయింటారో తెలియదు. సర్లే అని చెప్పేసి మనమే పట్టుకున్నాం అనుకో, వాళ్ళకి ఇష్టం ఉండదు. బలవంతాన్ని పట్టుకొని వచ్చింటాం, కాబట్టి బలవంతాన్ని పట్టుకొని వస్తే ఏం చేస్తారు వాళ్ళు, కొంత దూరం వచ్చినాక ఇది తెచ్చుకొని వెళ్ళిపోతుంటారు. అందుకనే ఒక సామెత అంటారు, ఏమని, గుర్రాన్ని ఇష్టం లేనప్పుడు ఏం చేయగలం, గుర్రాన్ని బలవంతాన్ని తీసుకొచ్చినా నీళ్ళు తాగదంటారు. ఎక్కడ నడిపిస్తాడంట దేవుడు, శాంతికరమైన జనముల యొద్దకు వాళ్ళు నడిపిస్తారా అంటారా అని పిలుస్తుంటే నువ్వే తాగుపో అంటున్నాడు. ఎంత ఉరకపు ప్రజలు తెలుసా. మనకి ఏ నీళ్ళు కావాలి, శాంతికరమైన జలములు కావాలంట, శాంతమైనటువంటి జలాలు కావాలి. మరి శాంతంగా ఉన్న నీళ్ళలో మనం నీళ్ళు తాగలమా, లేకుంటే పొంగిపోతున్న నీళ్ళల్లో మనం నీళ్ళు తాగలమా? బాగా శాంతంగా ఉన్న నీళ్ళనే చక్కగా మనం తీసుకొని దోసెట్లో పోసుకొని చక్కగా తాగలం, దాహము తీర్చుకోగలం. అలా కాకుండా అవి ఇలా పొర్లు పడుతుంటాయి అనుకోండి, చేతిలో కూడా సరిగ్గా రావాలి, కింద పడిపోతుంటాయి. కడుపు నింపదు, అది కడుపు నింపదు. దేవుడు అంటున్నాడు, శాంతికరమైన జలములైతే నేను నడిపిస్తాను, నీ చేయిస్తావా నాకు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనము దేవునికి మన సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని మన చేతులు, మన బలహీనమైన చేతులు ఆయన బలమైన చేతికి మనం అప్పచెప్పుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన పట్టుకొని నడిపిస్తాడు. ఎక్కడికన్నాడు, శాంతికరమైన జన్మల యొద్దకు. ఇంకేమన్నాడు, నీతి మార్గములో నేను నడిపిస్తాను. అంటే నీతి మార్గంలో ఎందుకు ప్రభువా, అక్కడికి తీసుకెళ్ళిపో, అక్కడ అంతే. ఎక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి కదమ్మా, ఈ లోకంలో మార్గాలు ఎన్నో ఉన్నాయి, విశాలమైన మార్గం చాలా ఉంది. నీతి మార్గం ఎట్లుంటుంది మరి, ఇరుకిరుకుగా ఉంటుంది. దేవుడేమో నీతి మార్గంలో గుండా తీసుకెళ్ళిపోతుంటే అది ఇరుకిరుకుగా కనపడుతుంది. మనం ఏమంటున్నాం తెలుసా, దేవుడికి రోడ్డే తెలియదు సరిగా, దేవుడికి ఎక్కడ తీసుకెళ్ళిపోలేదు తెలియదు. విశాలమైన మార్గం ఎంత లేదు ఇక్కడ, అనేకమైనటువంటివి చూడడానికి చేయడానికి సంబంధించిన మార్గాలు ఎన్నో ఉన్నాయి. అట్లా అనుకొని విహారయాత్రకు అయితే తీసుకుపోతున్నారు, నీళ్ళు కొట్టుకొని పోతున్నారు కదా. ఓ విశాలమైన ప్రాంతం విహారయాత్ర అని చెప్పేసి గుంపులుగా పోతున్నారు, గుంపులుగా కొట్టుకొని పోతున్నారు. ఇది ఎక్కడికి కదా. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ చేతులు నా చేతికి అప్పు చెప్పండి, నేను మీకు నడిపిస్తాను. ఇరుకుగా కనబడుతుందేమో నా మార్గము ఇరుకుగా కనబడుతుందేమో, కానీ అది అందులో మరణం లేనే అన్న చోటు ఇక్కడ నీతి మార్గమునందు జీవము కలదు, దాని మార్గంలో దాని త్రోవలో మరణమే లేదు, మనకి అంతకంటే కావాల్సిందే కేవలం. దేవుడు నడిపించే నీతి మార్గంలో మరణమే లేదన్నప్పుడు మనం ఎందుకు ఈ లోకంలో మరణమే లేని త్రోవలో నడవడం కంటే మించినది ఇంకేముంది చెప్పండి, అంతకంటే మించింది ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. ఆ త్రోవ మనకు కావాలి. ఎవరు ఎన్నుకుంటారు అలాంటి త్రోవ? బైబిల్ గ్రంథంలో అదే మాట ఉంది. చూడండి 15వ అధ్యాయం సామెతలు 15వ అధ్యాయము 24వ వచనం. 15వ అధ్యాయం సామెతలు 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అన్నాడు. అంటే ఇప్పుడు నీతి మార్గములో ఏముంది?
నీతి మార్గంలో మరణం లేదు అంటే జీవం ఉంది అని అర్థం, అంతేనా? మరణం లేదంటే అర్థం ఏంటి? జీవం ఉంది అని. అంటే ఆ జీవ మార్గములో ఎవరు నడుచుకుంటారట? బుద్ధిమంతుడు అని చెప్పాడు అక్కడ. ఎవరు? బుద్ధిమంతుడు అన్నాడు. అంటే దేవుడు నడిపించేటువంటి ఆ శాంతికరమైన జలముల యొద్దకు, ఆ దేవుడు నడిపించేటువంటి నీతి మార్గంలో ఎవరు నడుచుకుంటారయ్యా అంటే బుద్ధిమంతులు నడుచుకుంటారంట. బుద్ధిమంతులు చూడండి, దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. బుద్ధి లేని వారు చూడండి ఎట్లుంటారు వాళ్ళు? దేవుడు నడిపించే కొద్దీ ఇడిపించుకొని వెళ్ళిపోతుంటారు. ఇది బుద్ధి లేని వారు చేసే చేస్తారు. అప్పుడు పెద్దలు ఒక మాట అంటారు, ఎంతకని నడిపించాలా, ఎన్నిసార్లు నడిపించినా ఇడిపించుకొని పోతున్నారు, ఇలాంటి బుద్ధిహీనుడు నేను ఎక్కడ బాగుపడుతున్నాను అని అంటారు. చూసారు? అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బుద్ధిమంతులు. ఎవరు? బుద్ధిమంతులు ఏ మార్గం ఎన్నుకుంటారు? జీవ మార్గం ఎన్నుకుంటారు. ఆ జీవ మార్గం అంటే నీతి మార్గము. నీతి మార్గం బైబిల్ గ్రంథంలో ఆ జీవ మార్గము గురించి దేవుడు చెప్పాడు. జీవ మార్గం యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఆ జీవ మార్గం గురించి చెప్పాడు అక్కడ. యేసు నేనే ఎక్కడికి? జీవానికి. ఎక్కడికి? జీవానికి. నేనే జీవానికి మార్గమును, నేనే సత్యమును. ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును అంటున్నాడు. నేనే జీవమును అంటే నా ద్వారానే మీరు వెళ్ళగలరు తప్ప ఇంకొక రకంగా మీరు వెళ్ళే అవకాశాలు లేవు అని చెప్తుంది. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరి మార్గంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు? జీవ మార్గంలోనికి, మరణమే లేని మార్గం గుండా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది మనకు కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. ఇరుకు అంటే అర్థం ఏంటంటే అక్కడ మన నిర్ణయాలు ఉండవు, మన ఇష్టాలు ఉండవు. దేవుడు చెప్పిందే చేస్తాం, దేవుడికి నచ్చిందే చేస్తాం. కాబట్టి అది మనకి ఎట్లా అనిపిస్తుంది? ఆ మార్గము ఇరుకుగా అనిపిస్తుంది కదమ్మా, ఇరుకుగా అనిపిస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఉన్నాం కనుక అది మనకి ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటాం. అందుకే అది మనకి ఇరుకిరుకుగా అనిపిస్తుంటుంది. బూతు మాట్లాడకండి అంటే మనకేమో ఇష్టమాయా? ఏంటిది ఇష్టం? బూతు మాట్లాడటము ఇష్టము. దేవుడేమో ఆడద్దు అంటున్నాడు. అది చాలా కష్టమైపోతుంది మనకి. అబద్ధాలు ఆడకండి అంటే మనకు కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడకపోతే జీవనమే సాగదు కదా. అబద్ధాలు ఆడకపోతే మనకేంటి? జీవనమే సాగదు. అలాంటప్పుడు అబద్ధాలు ఆడద్దు అంటాడు. కాబట్టి అది మనకి ఇరుకుగా అనిపిస్తుంటుంది. ఎదురు చెప్పకండి పెద్దలకు. పెద్దల మాట అద్దెన్న మూట, వాళ్ళకి ఎదురు చెప్పకండి అని అంటే మనకి ఎదురు చెప్పడమే ఇష్టం. కాబట్టి ఆ మార్గం ఎట్లా అనిపిస్తుంది? మనకి ఇరుకుగా అనిపిస్తుంది అన్నమాట, ఇరుకుగా అనిపిస్తుంటుంది. అయితే వాస్తవంగా దేవుడు చెప్పినటువంటి మార్గం అని ఇరుకుగా అనిపిస్తుందేమో కానీ ఆ మార్గంలో నిజంగా జీవము, అందులో మరణం లేదు. ఆ మార్గంలో నేను నడిపిస్తాను, నడవండి అని ఇజ్రాయిల్ని ఎన్నిసార్లు పట్టుకొని నడిపిస్తున్నా వాళ్ళు ఎదిరించుకొని వెళ్ళిపోతూ వచ్చారు. ఎక్కడికి నడిపించాలనేది ఆయనకున్న తపనంతా నిత్య జీవానికి నడిపించాలి. ఆ నిత్య జీవమునకు తీసుకెళ్ళిపోయేటువంటి ప్రభువుని వారికి చూపించాలని చెప్పేసి అని నడిపించుకుంటూ వచ్చిన తర్వాత ఆ మార్గము, ఆ త్రోవ ఏర్పడిన తర్వాత ఆ త్రోవలో వాళ్ళు నడవకుండా త్రొట్టిల్లారంటారు. ఆ మార్గం నడవకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు త్రొట్టిల్లారు. ఎవరల్లో? ఇజ్రాయేలీలు. ఇప్పుడు ఆ త్రోవ ఏంటో మనకు తెలిసింది.
అంటే నిత్య జీవమునకు పరమునకు వెళ్ళు జీవ మార్గం. ఇక్కడ అదేనా అన్నారు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనను. ఇందాక మనం సామెతలు చదివాం కదా, సామెతల గ్రంథం చదివాం కదా, అక్కడ అన్న మాట ఏంటంటే పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. ఎవరు? బుద్ధిమంతుడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే తెలిసి తెలిసి బుద్ధిహీనులైనారు. దేవుని మహా కనికరంను బట్టి దేవుడు మనకు ఆ మార్గం చూపించగానే మనం కనుగొన్నాము. ఇప్పుడు ఆ మార్గంలోనేమో ప్రభుతో పాటు నడుస్తున్నాం. ఏంటి ఆ మార్గము? జీవ మార్గం, నీతి మార్గం. ఆ నీతి మార్గమే జీవ మార్గం. ఆ జీవ మార్గంలో మరణమే లేదు. అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? పరమునకు. దాన్ని ఆ త్రోవలు వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట? పరమునకు వెళ్తారంట. యేసు ప్రభుల వారు చెప్తున్నాడు, ఆ పరమునకు వెళ్ళు త్రోవను నేనే. ఆ పరమునకు వెళ్ళే త్రోవను నేనే. నా మార్గం గుండా మీరు నడుచుకుంటూ వచ్చారంటే మీలో మీకు జీవం తప్ప మరణం ఉంటుంది అన్నాడు. మరియమ్మతో అన్నాడు ఏమని? మార్తతో అన్నాడు ఏమని? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం జీవ మార్గంలో ఉన్న వారం అయితే మరణమే ఎక్కడదా? జీవ మార్గంలో ఉంటే మరణమే ఉండదు. మరణమే లేదా? మరి ఎంతమంది చనిపోయినాడు సార్? పాస్టర్లే చనిపోయినారే అంటే ఈ శరీరం గురించి చెప్పట్లేదు అక్కడ. ఈ శరీరం అనేది భౌతికమైనది కనుక తిరిగి మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మకు మరణమే లేదు. ప్రభువుని కనుగొన్న వారి ఆత్మకు మరణమే లేదు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ప్రభుతో పాటు జీవ మార్గంలో వెళ్తూ పరమునకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రభు వారు చెప్తున్న మాట, యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట అదేంటంటే నేను వారి ప్రవర్తనను చూచి తిని వారికి ఉన్న సమస్త ప్రవర్తన అంతటి ఏదో నా అధికారానికి ఒప్పుకున్నారు కనుక ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ఆయన పట్టుకొని పరమునకు వెళ్ళే జీవ మార్గంలో నడిపించి పరమునకు చేరుస్తాను. మనకు అది కావాలా వద్దా? అదే కావాలి. చాలా మంది ఈ లోకంలో అనేక వాటి దగ్గర తీసుకెళ్ళిపోమంటారు. అలా చోటికి తీసుకెళ్ళిపో, నన్ను పోతుంటావు కానీ నన్ను తీసుకోమంటుంటారు కదమ్మా. ఎప్పుడు నువ్వే పోతుంటావు కానీ నన్ను తీసుకొని అంటుంటారు. సినిమాకి తీసుకెళ్ళిపోతుంటారు, పార్కులో తీసుకెళ్ళిపోతుంటారు కదమ్మా. మగవాళ్ళు అయితే బ్రాందీ షాప్ తీసుకెళ్ళిపోతుంటారు, అవునా? రకరకాల ప్లేస్కి అన్నిటికీ తీసుకెళ్ళిపోతుంటారు, కానీ పరమునకు వెళ్ళే జీవ మార్గం కాడికి ఎవరు తీసుకురాకపోరు కదమ్మా. పరమునకు తీసుకెళ్ళిపోయేటువంటి జీవ మార్గానికి కాడికి ఎవరు తీసుకురాలేకపోతున్నారు. మనం నడుచుకుంటూ పరమునకు వెళ్ళే జీవ మార్గంలో మరికొంత నడిపించే వారిగా మనము ఉండాలంట. మనం నడవాలి. అది ఇరుకుగానే ఉంటుంది. ఇరుకు అంటే ఏంటి? మనకి ఇష్టమైనట్టుగా కాకుండా దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటుంది ఆ మార్గం. అయితే అందులో మనకు జీవం ఉంది. అందులో మనం నడుచుకుంటే పరమును చేరుకోగలం అనేటువంటిదే దేవుడు మనకు చెబుతున్న గొప్ప మార్గం. ఆ మార్గమున తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారంలోకి ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నడిపిస్తాను. నేను బలవంతం చేయను. మీకు మీరుగా నీ చేయని నాకు అప్పచెప్పితే నేను నడిపించేటప్పుడు ఈజీగా మీరు వస్తారు. ఈజీగా నాతో పాటు మీరు వస్తారు. అలా కాకుండా బలవంతాన పట్టుకొని లాగితే ఆయన లాగుతుంటే ఇక్కడ వీళ్ళు అవుతుంటారు 2 చేతులు. ఇంకేడ బలవంతం లాపాలి. అవునా? మీరు గాడిదలను ఎప్పుడైనా చూసినారా? బలవంతం లాక్కెళ్ళిపోతుంది గాడిదలను గుర్రాలు చూసినారమ్మా? తనేమో పట్టుకొని లాగుతుంటాడు, అవేమో వెనక్కి లాగుతుంటాయి. అనే దేవుడికి అట్లా ఇష్టంలా. ఎట్టున్నది దేవుడికి? మనము కానీ తిరిగి మన చేతులకు అప్పచెప్తే
ఆయన ఈజీగా మనం నడిపించుకుంటూ వస్తాడు. మన ఇష్టముతో నడవాలి. ఎట్లా నడవాలి? మనం జీవమార్గంలో ఇష్టముతో నడవాలి, కష్టంతో కాదు. కష్టంతో కాదు, ఇష్టంతో నడుచుకుంటూ రావాలి. అప్పుడు మనం దాహం తీర్చుకోగలము, ప్రశాంతంగా ఉండగలము, ఆ జీవ మార్గంలో పరమునకు చేరగలము. ఇష్టముతోనే ఆయన చేతుల్లోకి మన చేతుల్ని పెట్టాలి. అయ్యా, నేను నడవాలనుంది కానీ నాకు శక్తి చాలదు, నడవాలనుంది కానీ నాకు చూపు లేదు, నువ్వే నన్ను నడిపించయ్యా అని మనం ఆయన చేతులకు మన చేతులు పెట్టామంటే తప్పకుండా దేవుడు మనం పట్టుకొని నడిపిస్తాడు. ఆయన ఉన్న చోటికి నడిపిస్తాడు. ఆయన ఉన్న చోటికి మనల్ని నడిపిస్తాడు. మన ప్రవర్తనను చూచి నడిపిస్తాడు. నీకే నువ్వు మనకై మనం ఆయన చేతికి ఇష్టపూర్వకంగా అప్పచెప్తున్నామా, లేకుంటే బలవంతంగా ఇష్టం లేకపోయినా ఆయన వారికి నడవాలనుకుంటున్నామా అనే ప్రవర్తన చూస్తాడు. చూసి బలవంతంగా నడిపించబడుతున్న వారిని పట్టించుకోడు. ఇష్టపూర్వకంగానే మనం మన హస్తాలను ఆయన చేతికి అప్పచెప్తే వారిని ఎంత దూరమైనా నడిపిస్తారు. అవసరమైతే భుజాల మీద ఎక్కించుకొని నడిపిస్తాడు. అదండి దేవుని యొక్క ప్రేమ. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు ఆయన? నరకానికే, పరమునకు, దేవుడుండే లోకానికి. అక్కడ ఏం లేదు, మరణమే లేదు. అక్కడ ఏముంటుంది? శాంతంగా ఉంటుంది. అట్టి లోకం మనకు కావాలమ్మా. అట్టి లోకం చూడడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆ భాగ్యం ఉంది. అట్టి వారందరికీ ఆ భాగ్యము ఉంది. వారు ఇష్టపూర్వకంగా రావాలి, బలవంతంగా కాదు. బలవంతంగా వచ్చేవారు అక్కడ వరకు రాలేరు, మధ్యలోనే కట్ అయిపోతారు. ఇష్టపూర్వకంగా వచ్చారనుకోండి, సాఫీగా వారి ప్రయాణము సాగుతుంది. ఇరుగ్గా అనిపించుకోరు. అప్పుడు వాళ్ళు ఇరుగ్గా అనిపించుకోరు, పర్లేదు, అడ్జస్ట్ అవుతుంటారు. ఇష్టంతో నడుస్తున్నప్పుడు ఆ మార్గం కష్టం కానే కాదు. అది చెప్తాడు. వారి ప్రవర్తనని నేను చూచాను. వారి ప్రవర్తన చూచి వారి ఇష్టంతోనే నా మార్గం నడవాలనుకుంటున్నారు కనుక నేను వారిని నడిపిస్తాను. ఎవరు నడుచుకున్నారు ఎట్లా బైబిల్ గ్రంథంలో అంటే? అబ్రహాం గారు నడుచుకున్నాడు. ఎట్లా? ఇష్టముతో నడుచుకున్నాడమ్మా అబ్రహాం గారు. ఇష్టంతో. అబ్రహామా, నేను చూపించే మార్గంలో నడుచుకుంటావా? మీ ఇంట్లో 3 ఉన్నారు, మీ నాన్నకు. దాంట్లో నువ్వే బుద్ధిమంతుడిగా కనిపించావు. మరి నువ్వు నాతో పాటు వస్తావా అంటే, వస్తాను ప్రభువా. నా చేయి పట్టుకుని నడుస్తావా? తప్పకుండా నడుస్తాను. ఆయన నడిచాడండి. ఎంతవరకు నడిచాడు ఆయన? దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు నడుచుకుంటూ వచ్చాడు. ఇష్టముతో మనము ఆయన చేతులకు మన చేతులు అప్పచెప్తే తప్పకుండా మనము విసుగు చెందకుండా నడుస్తాం. కష్టంగా అయితే ముందుకు సాగదు మన ప్రయాణం. పరమునకు చేరే అవకాశాలు లేవు. మన ప్రవర్తన చూచి నడిపిస్తాడు. ఇష్టముతో నడుస్తున్నామా, కష్టంతో నడుస్తున్నామా అనే ప్రవర్తన చూచే నడిపిస్తాడు దేవుడు. పరమునకు అబ్రహాం గారు ఇష్టముతో నడిచాడు. ఆయన ఎంతవరకు నడిపించాలో అంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. ఆ మార్గంలో కష్టాలు ఎదురైనా, దేవుడు నడిపించే మార్గంలో కష్టాలు ఎదురైనా ఆయన ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. విశ్వాసులకే మాదిరికరమైన తండ్రిగా పేరుగార్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఏమంటారు? వాడిన జీవితం, చిగురిచ్చని జీవితం. ప్రభువు పిలుపునందుకొని చూపించే మార్గంలో నడుచుకున్న తర్వాత ఆయన చిగురించినటువంటి ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ఆయన నుండి అనేక జనాంగం ఆశ్రయించబడ్డారు. ఆయన గర్భము నుండి అనేక మంది రాజులు బయటకు వచ్చారు.
అనేక మంది రాజులే బయటకు వచ్చారు. దేవుడు చూపించే మార్గం నడుచుకుంటే ఆశీర్వాదాలే ఉంటాయి. దేవుడు చూపించే మార్గం నడుచుకుంటే జీవమే ఉంటుంది. దేవుడు చూపించే మార్గం నడుచుకుంటే శాంతి ఉంటుంది. దేవుడు చూపించే మార్గం నడుచుకుంటే మనము ప్రశాంతంగా ఉండగలము. ప్రేమ వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో యోనా గారు మీకు తెలుసు కదమ్మా, తెలుసు కదా. యోనా దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళాడా, మరొక మార్గంలో వెళ్ళాడా? అందుకే కష్టాలు వచ్చినాయి. అందుకే ఏమొచ్చినాయి ఆయనకి? ఆయన ఒప్పుకున్నాడు. చూడండి, కిందికి వచ్చిన తర్వాత మొదటి అధ్యాయము, యోనా గ్రంథం మొదటి అధ్యాయం, దేవుడు చూపించిన మార్గంలో అతను నడవలేదు. అదే మొదటి వచ్చిన చదవండి చూద్దాం. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా? అది దేవుడు చూపించిన మార్గం. మనం పెద్ద మేధావులం కదా. దేవుడు చూపించిన మార్గంలో ఇక్కడ పోతాం. ఎందుకు పోతాం? మనకి ఇష్టమైన మార్గంలో మనం వెళ్తాం. కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు. ఏ మార్గం ఆయన ఎన్నుకున్నాడు? తర్షీషునకు ప్రయాణమయ్యాడంట. అమ్మో, దేవుడు ఎంత చూడి నా పైన ఎంత లక్ష్య కట్టినాడు. నేనేమి పట్టణానికి పోతే నేను బతకగలనా అనుకున్నాడు. నేనేమి పట్టణానికి వస్తే నేను బతకగలను, ఎంత కష్టాల బలవుతాను అనుకున్నాడు. ఈజీ అయిన మార్గాన్ని అనుకున్నాడు. ఏ మార్గం అది? ఆయన దృష్టికి అది ఈజీగా అనిపించింది. బైబిల్ గ్రంథంలో సామెతలకు మాట ఉంటుంది. ఏమని? ఒకని ఎదుట సరైనదిగా మార్గము కలదు, తుదకది నరకమునకు దారి తీయును అన్నాడు. ఇప్పుడు యోనా కథ అదే పట్టింది. ఏమని? తన ఎదుట సరైన మార్గం, అబ్బా దర్శేష మార్గం బాగుంది అనుకుని ప్రయాణమైనాడు. ఏమైపోయాడు? తన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. తన తప్పు తెలుసుకొని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు అతన్ని క్షమించి మళ్ళా బ్రతుకునిచ్చాడు. బ్రతుకునిచ్చే అప్పుడు మన సన్మార్గంలో నడుచుకున్నాడు. దేవుడు చూపించిన మార్గంలో నడుచుకున్నాడు. అతడు దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళకుండా మరో మార్గంలో బాగుందిలే అనుకుని వెళ్ళిపోతే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చివరికి మన ప్రాణాలైనా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఏ దాంట్లో? మనం ఎన్నుకున్న మార్గంలో. అదే దేవుడు చూపించిన మార్గంలో అయితే కష్టాలు వచ్చిన ఆయనే చూసుకుంటాడు, నష్టాలు వచ్చిన ఆయనే చూసుకుంటాడు, మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన ఆయనే చూసుకుంటాడు. అసలు ఆ మరణకరమైన మార్గంలో నడిపిస్తాయి కదా, ఆ మార్గంలో ఆయన నడిపించాడు. దేవుడు చెప్తున్నాడు, యోనా ఈ భూమి మీద అబ్రహాముకు నేను చూపించిన వారు నడుచుకున్నాడు, ఆస్వాదించబడ్డాడు. ఈ యోనా ఉన్నాడే తనకు నచ్చిన మార్గం ఎన్నుకున్నాడు, కానీ అది నష్టానికి నాశనానికి దారి తీసింది. తిరిగి మళ్ళీ రియలైజ్ అయిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత ఏమైంది? అతను తిరిగి మళ్ళీ రియలైజ్ అయిన తర్వాత సన్మార్గంలో వెళ్ళాడు, ప్రభు చూపించిన మార్గంలోనికి వెళ్ళాడు. బుద్ధి రావాలి మనిషికి. ఏం రావాలమ్మా? బుద్ధి రావాలి. తప్పిన కుమారుడు కూడా ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. తను నడుచుకున్నాడు, తనకిష్టమైన మార్గం ఎన్నుకొని నడుచుకున్నాడు. తనకిష్టమైన మార్గం ఎన్నుకొని ఏం చేశాడు? అతను నడుచుకున్నాడు, వెళ్ళాడు. నచ్చినట్టుగా తిరిగాడు, నచ్చినట్టుగా ప్రవర్తించాడు, నచ్చినట్టుగా జీవించాడు. అయితే ఆ మార్గం తుదకు తనకి ఏం తీసుకొచ్చింది? నష్టం తీసుకొచ్చింది, కష్టం తీసుకొచ్చింది, అవమానం తీసుకొచ్చింది. అవమానం తీసుకొచ్చింది. తనకు చివరికి తినడానికి కూడా ఠికానా లేకుండా చేసింది. మనం ఎన్నుకుంటే అట్లుంటాయమ్మా మార్గాలు. అట్లుంటాయి. కానీ దేవుడు చూపించే మార్గంలో మాత్రము ఆకలి కానివ్వడు, దప్పికే కానివ్వడు, అలసటే రానివ్వడు.
అలసటే రానివాడు, ఆయన మనల్ని ఎత్తి పట్టుకుంటాడు. చూడుము నా రచయితలో నేను మిమ్మల్ని చెప్పుకున్నాను, నిన్ను నీ పాదాలకు మట్టి అంటకుండా నేను కాపాడతాను, నేను ఎత్తి పట్టుకుంటాను. నేను చూపించే మార్గంలో మీరు ప్రయాణిస్తే మనమంతా కూడా ఆ తప్పిపోయిన కుమారులాగా మనకి ఇష్టమైన త్రోవలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. యోనాలాగా మనకు నచ్చిన త్రోవలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందులో బాగుంది అనుకున్నట్టు ఉంటుంది, కానీ అది మనకు నష్టానికి నాశనానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అవి దేవుడు చూపించే మార్గమే మనకు కావాలి. మనం ఎన్నుకున్న మార్గం మనకు వద్దు, దేవుడు చూపించే మార్గమే మనకు మొద్దుగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. అప్పుడే మన ప్రవర్తన మన ఇష్టపూర్వకంగా దేవుడు చూపించే మార్గంలో మనం నడుచుకుంటే ఆయన మనల్ని పట్టుకొని నడిపిస్తాను. అబ్రహాం గారు ఇష్టపూర్వకంగా దేవుని మార్గాన్ని నడవడానికి ఇష్టపడ్డాడు కనుక పట్టుకొని నడిపించాడు. ఆయనకి ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా కూడా నిజంగా దేవుడు అబ్రహాం గారి జీవితంలో చేసుకున్న జోక్యం అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. రాజులకే భయం పుట్టించాడు అబ్రహాం విషయంలో. ఎవరైనా ఏదైనా చేస్తే రాజులకే భయం పుట్టించాడు. ఎందుకని? ఈ అబ్రహాము దేవుడు చూపించే మార్గంలో వెళ్తూ రావడం జరుగుతూ వచ్చింది. మనము దేవుని పిల్లలము, అంటే దేవుని మార్గం ఎరిగిన పిల్లలము. ఇష్టపూర్వకంగా ఈ మార్గంలో మనం పయనించాలి. పరమునకు చేస్తాను. ఈ ప్రయాణము ముందుకే సాగాలి అంటే మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉండాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికే ఒప్పుకోవాలి. మన ఇష్టపూర్వకంగా ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని తానుండి చోటికి తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు. కష్టంగా, ఒత్తిడిగా, బాధగా ఇట్లాంటి ఒపీనియన్తో మనం అంటే దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. బలవంతంగా, అయిష్టంగా ఈ మార్గం నడుచుకుంటుంటే దేవుడు మన ప్రవర్తన చూసి ఎంతవరకు నడిపించగలను, నేను ఇష్టపూర్వకంగా వస్తేనే కదా నేను నడిపించగలను అనేటువంటి రీతిలో దేవుడు మన పట్ల ఆలోచన కలిగి మన పట్ల నిర్ణయం తీసుకుంటాడన్నమాట. ఈ యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 18 వచ్చి ఉండేటువంటి వారు ఎవరంటే, ఇదిగో ఇష్టపూర్వకంగా ఆయన చూపించే మార్గంలో నడుచుకునే వారిని ఆయన నడిపిస్తాను అంటున్నాడు. బలవంతంగా ఆయన ఎవరిని నడిపించాడు. ఆయన నడిపించాడు. ఎవరికి నచ్చిన మార్గంలో వెళ్తానంటే వెళ్ళండి, కానీ మీరు నడుచుకునే మార్గంలో ఏముందో కూడా తెలుసుకోండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏముందో చూసుకోండి. నేను చూపించే మార్గంలో నడిచారంటే అందులో జీవం ఉంది, అందులో ప్రశాంతత ఉంది, అందులో మీరు చేరుకోవాల్సినటువంటి గమ్యము ఉంది. అదే మీరు ఎన్నుకున్న మార్గానికి గమ్యమే లేదు. అదే మనం నరులంగా మనకి ఇష్టమైన మార్గం ఎన్నుకుంటేనంట దానికి గమ్యమే లేదు. ఎక్కడ పోతామో ఎట్లా పోతామో తెలియదు. ఒకనొక సందర్భంలో మేము ఒక మార్గానికి వెళ్ళాల్సిన వారము కన్ఫ్యూజ్ అయిపోయి మరొక మార్గంలో వెళ్ళాం. ఒక మార్గంలో వెళ్ళాల్సిన మేము ఇంకో మార్గంలో వెళ్ళిపోయాం. ఇంకేముంది, మేము రావాల్సిన గమ్యం రాకుంది, మేము చేరుకోవాల్సిన గమ్యము రాకుంది. మీరు చూస్తున్నాం ఏందబ్బా ఇవన్నీ కొత్త కనపడుతున్నాయి అనుకుంటున్నాం. అన్నీ కొత్త కనపడుతున్నాయి. విశాఖపట్నం టు పలాస అన్నాడు కదా, విశాఖపట్నం టు పలాస అన్నాడు. అది మాకు కావాలి. అదే సమయంలో మరొక అరేంజ్మెంట్ అదే ట్రాక్ పైన ఉంటున్నాడు, పలాస టు విశాఖపట్నం. అదే ట్రాక్ పైకి వస్తుంది అన్నారు. మేమనుకుంటున్నాం మాది వచ్చింది అనుకున్నాం. ఫస్ట్ విశాఖపట్నం నుండి పలాస వెళ్ళేటువంటి ట్రైన్ వచ్చింది అనుకున్నాం. అది రాలే. పలాస నుండి విశాఖపట్నం వెళ్ళేటువంటిది వచ్చింది. ఇంకేముంది, మాకు భలే ఎక్కినాం అని చెప్పేసి ఎక్కినాం. మేము నా పాపం పాస్టర్ గారు అప్పుడు గర్భవతి ఎక్కినాము. ఎక్కి కూర్చుంటే మేము చూస్తున్నాము, మేము దిగాల్సినటువంటి పొందూరు రావడం లేదు. గంట అయిపోయింది, గంటకి ఇప్పటికి రావాలి, ఏం రావట్లేదబ్బా అని చెప్పేసి చూస్తుంటే బొబ్బిలో దేవుడు చూపించిన మార్గంలోనే ఉన్నామా, ట్రాక్ తప్పి మార్గంలో వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించుకొని ప్రభు చూపించే మార్గం నడుచుకుంటూ, ఇష్టంతో నడుచుకుంటూ దేవుడితో పాటు ఉండడానికి ప్రయత్నిద్దాం. అలాంటి వారే
బుద్ధిమంతులు అని దేవుడు చెబుతున్నాడు. మనం బుద్ధిమంతులముగా ఉండి పరమునకు వెళ్ళేటువంటి జీవ మార్గం నడుచుకుందాం, ఆ లోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.